హాయ్, వెల్కమ్ బ్యాక్. కరివేపాకుతో చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా కరివేపాకుని వాష్ చేసి ఇలా ఒక కిచెన్ టవల్ మీద వేసి వాటర్ డ్రైన్ అయిపోయేలాగా చేసుకున్నాను. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాము. కరివేపాకుని కూడా డ్రై రోస్ట్ చేయాలి. దీనికి ఎగ్జాక్ట్ క్వాంటిటీస్ అవి చెప్పడం కొంచెం ఇబ్బంది, అలా చెప్పలేను, బట్ ట్రై చేస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. కరివేపాకుని కూడా ఇలా కొంచెం డ్రై అయ్యేదాకా వేపుకోవాలి మనం. కొంచెం చింతపండు, సాల్ట్, కొత్తిమీర, కొంచెం బెల్లం, జీలకర్ర, ఇంకా కొంచెం కొబ్బరి అవసరం అవుతాయి మనకి. ఈ పచ్చడి మా అమ్మ చాలా బాగా చేస్తారండి. అమ్మ వంట టేస్ట్ చేసిన వాళ్ళు అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటారు, కరివేపాకు పచ్చడి అమ్మ చాలా బాగా చేస్తారని చెప్పేసి. ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవడమే, సింపుల్ రెసిపీ, కాకపోతే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ చట్నీ దేంతో పేర్ చేసినా బాగుంటుందండి. ఇడ్లీ, దోశ, లేదంటే రైస్లో కూడా బాగుంటుంది. మేమైతే ఈరోజు రాగి ముద్దతో పాటు తిన్నాము. కొన్ని వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాము గ్రైండ్ చేసేటప్పుడు. చింతపండు, ఉప్పు అది చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ హెల్తీ కర్రీ లీవ్స్ చట్నీ రెడీ.